అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రార్థన రిక్వెస్ట్లకి ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు గొప్ప కార్యాలు మీ అందరి జీవితాల్లో ప్రభు జరిగించుతారుగాక. అలాగే గుడ్ ఫ్రైడే అప్పుడు మీ అందరూ మందిరానికి వెళ్ళారు కదా? యేసు ప్రభు సిలువలో పలికిన 7 మాటలు మీ హృదయాన్ని పెట్టుకోండి. ఖచ్చితంగా ఆ మాటలు మీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. మొన్న నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడిగాను. క్రైస్తవ సినిమాలు చూడడానికి థియేటర్కి వెళ్ళొచ్చా వద్దా అని. ఈ మాటకి, ఈ ప్రశ్నకు కొంతమంది సస్యమేర వెళ్ళకూడదే అని సమాధానం చెప్పారు. మరికొందరు అది మన క్రైస్తవ సినిమా కదా, దేవుని నామ మహిమార్థమే తీశారు కదా, ఒక్కసారి చూసి వచ్చేస్తే తప్పే ఉంది అన్నట్లు వారి అభిప్రాయం తెలియజేశారు. మంచిదే, మీ అభిప్రాయాలు నేను గౌరవిస్తాను. కాకపోతే ఒక చిన్న లేఖన భాగాన్ని చదివి నా అభిప్రాయం, నా అనుభవాన్ని మీతో పంచుకుంటాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ మాట మనం చదవగలిగితే, ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘముల వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. యేసయ్య మనందరికీ ఒక బాధ్యతనిచ్చారు. యేసయ్య మనందరినీ విశ్వాసములో పెంచాలని ప్రభు ఇష్టపడ్డారు. కాకపోతే సాతాను మనల్ని పాపంలో పడేయాలని, పాపము ఒకేసారి మన జీవితంలోకి రాదు. సాతానుగాడు మన ఆత్మీయ జీవితాన్ని బలహీనపరచాలని, మనందరము పాపములు మొలగాలని వాడు రకరకాల పన్నాగాలు మన జీవితంలో పన్నుతున్నాడన్న విషయాన్ని ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. క్రైస్తవ సినిమా థియేటర్లో రిలీజ్ చేయడం ఏంటి, యూట్యూబ్లో రిలీజ్ చేయకుండా కేవలం అందరూ థియేటర్స్కి వచ్చి చూడాలి అన్న మాటను ఎందుకు ప్రస్తావించారంటే, ఇంతకాలము చాలామంది క్రైస్తవులు నిక్కచ్చిగా, అందరూ కాదు, కొంతమంది సినిమాలకు వెళ్లకుండా, కనీసం లోకంలో ఎలాంటి యాక్టర్స్ ఉన్నారో, ఎలాంటి పరిస్థితులు ఉన్నారో వారికి ఏమీ తెలియదు. థియేటర్ ముఖం కూడా ఎప్పుడు చూడలేని వారు వారి భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ చాలా యథార్థంగా ఎదుగుతున్న క్రైస్తవులు చాలామంది ఉన్నారు. వారందరినీ కొంతమంది మభ్యపెట్టారు. ఎలాగో చెప్పనా, ఇదిగో యేసయ్య సినిమా వస్తుంది, ఇది చూడొచ్చు, పర్లేదు. యేసయ్య సినిమా వస్తుంది, ఇది చూస్తే నువ్వు ఇంకా బలపరచబడతావు, చరిత్ర ఏంటో నీకు బాగా తెలుస్తుందని రకరకాల ఆలోచనలు పెట్టి ఎన్నడూ సినిమా థియేటర్కి వెళ్ళలేని వారిని కూడా ఆ స్థలానికి తీసుకెళ్ళి సినిమా చూపించారు. బహుశా నేను అంటాను, పాపము మన జీవితంలో మెల్లిగానే ప్రవేశిస్తుంది. ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. వైన్ షాపులో ద్రాక్షరసం బాటిల్ అమ్ముతున్నారంటే వెళ్ళి కొంటామా? అస్సలు కొనం. ఎందుకో తెలుసా? అది వైన్ షాప్ కాబట్టి. సినిమా థియేటర్లు క్రైస్తవుల కోసం చేసింది కాదు. అన్యజనులు లేకపోతే లోకస్తులు, లోకల్లో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము. ఆ శరీరాశలు కలిగిన వారు ఎంటర్టైన్మెంట్ కోసం సినిమా థియేటర్లు చేసుకుని దాంతో ధనాన్ని సంపాదించుకుంటున్నారు. ఆ థియేటర్లో ఇంతకాలము అర్ధనగ్న డ్యాన్సులు జరిగాయి, ఇంతకాలము ఫైటింగ్లు జరిగాయి, ఇంతకాలము మనుషుల్ని ఆ స్థలాల్లో పూజించారు. చాలామంది రకరకాల అసభ్యకరమైనవన్నీ ఆ థియేటర్లో చూశారు. ఇప్పుడు క్రైస్తవ సినిమా అందులో వేస్తున్నారు. బహుశా ఆ సినిమా వేసిన తర్వాత మనం అనుకుంటాం, ఆ థియేటర్ అంతా పవిత్రం అయిపోయింది, యేసయ్య సినిమా వేశారని. మీకు మాట చెప్పనా, ఆ సినిమా తర్వాత ఇంకో సినిమా అక్కడ ప్లే అవుతుంది. కాకపోతే కొత్త అలవాటు నువ్వు నేర్చుకోవడానికి అవకాశం ఉంది. నా జీవితంలో కూడా శాంతి సందేశం సినిమాకి తీసుకెళ్లారు, అది యేసు ప్రభుదే అని. వెళ్ళి చూసొచ్చిన తర్వాత ఓ 2 రోజులు ఆ యేసు ప్రభు సినిమా కోసం ఆలోచించాను. 3వ రోజు నుంచి ఆ థియేటర్కి మళ్ళీ వెళ్ళాలనిపించింది, ఆశ కలిగింది, చాలా బాగా నచ్చింది. అందులో సౌండ్ చాలా బాగా నచ్చింది, అందులో ఏసీలో కూర్చోవడం చాలా బాగా నచ్చింది. కొత్త అనుభవం. కొత్తది ఎప్పుడు మనకి చాలా రుచిగా ఉంటుంది. కొత్తది ఎప్పుడు మనం అనుభవించాలని కోరుకుంటాం. పాపానికి ఉండే ప్రత్యేకత ఏంటి తెలుసా? చూసే కొద్దీ ఇంకా చూడాలనిపిస్తుంది, అనుభవించే కొద్దీ ఇంకా అనుభవించాలనిపిస్తుంది, చేసే కొద్దీ ఇంకా చేయాలనిపిస్తుంది, దాచే కొద్దీ ఇంకా దాయాలనిపిస్తుంది. ఇప్పుడు కొత్తగా సాతానుగాడు వేసిన బాణం ఏంటి తెలుసా? క్రైస్తవ బిడ్డలందరినీ సినిమా థియేటర్కి తీసుకెళ్ళాలి, సినిమా థియేటర్లు ఎలా ఉంటాయో ప్రజలకు చూపించాలి అనే రకరకాల ఆలోచనలు వాడు పుట్టించి ఈరోజు ఎంతోమందిని ఇల్లు కదిలేలాగా చేశాడు. ఈరోజు ఒక మాట చెప్తాను, నిజంగా నీకు యేసయ్య కోసం తెలియాలంటే మందిరానికి పోయి వాక్యం శ్రద్ధగా విను. నిజంగా యేసయ్య అంటే ఏంటో తెలియాలంటే మోకాళ్ళు వేసి ప్రార్థన చేయి. థియేటర్లో కాదు, నీ కళ్ళ ముందరికి వచ్చి నిలబడతాడు ఆయన. నీకు నిజంగా యేసయ్య యొక్క అనుభవాలు తెలియాలంటే వాక్యాన్ని నిరంతరం చదువు, ప్రార్థనలు ఎక్కువ గడుపు, ఉపవాస ప్రార్థనలు చేయి. ఆయనే నీకు ప్రత్యక్షమవుతాడు, నీ హృదయాన్ని తాగుతాడు, నీతోనే సూటిగా ప్రభు మాట్లాడతాడు. ఎవరినో చూసి నేర్చుకోవాల్సిన అవసరం మనకు లేదు. అలాగని చూసొచ్చిన నీకు ఎంచపట్లేదు. దయచేసి నేను చెప్తున్నాను, మీ ఆత్మీయ జీవితాలు బహుబలమైనవి అవ్వచ్చేమో, కానీ ఒక మాట చెప్తాను, మహాభక్తిపరుడైన దావీదే ఉండాల్సిన చోట లేడు, చూడాల్సినవి చూడలేదు,
అందుకే తన బ్రతుకులో ఒక భయంకరమైన పాపం చేశాడు. దాన్ని కప్పుపుచ్చుకోవడానికి రకరకాల పనులు చేశాడు. నేనంటాను, ఆలోచించు మిత్రమా, ఆలోచించు. క్రైస్తవుడిగా నువ్వు దేవుని వాక్యమందు దేవారాత్రులు ఆనందించేవాడిగా ఉండాలి. దేవుని ఆలోచన విధానం కలిగి బ్రతకాలి. థియేటర్లకు పోతే నీ భక్తి జీవితం ఏం పెరగదు. థియేటర్లకు పోతే బహుశా ఆ రోజుకి నువ్వు ఇన్స్పైర్ అవుతావేమో, ఆ రోజుకి నీకు సంతోషం అనిపిస్తుందేమో, కానీ కొత్త అలవాటు నీ జీవితంలోకి వస్తుంది. బహుశా సులువుగా నువ్వు పాపంలో పడే అవకాశాలు 100కి 100% ఉంటుంది. 100కి 100%. సో దయచేసి నా జీవిత అనుభవంతో చెప్తున్నాను, శాంతి సందేశం సినిమా కాస్త ఇంక నిరంతరం సినిమా థియేటర్లో గడిపే పాపపు జీవితం అయిపోయింది నాది. కానీ ప్రభు కృప ఆయన బయటికి తీసుకొచ్చాడు. ఈరోజు యేసయ్యను చూడాలంటే వాక్యం చదువు సరిపోద్ది. యేసయ్యను చూడాలంటే మందిరానికి వచ్చే వాక్య శ్రద్ధగా విని సరిపోద్ది. దేవుడు నీతోనే మాట్లాడతాడు, నీ పక్కనే ఉంటాడు. నువ్వు ఆయన చూడగలవు, ఆయన దర్శించగలవు. అంతకు మించింది ఈ ప్రపంచంలో ఇంకేం ఉండదు. దయచేసి జాగ్రత్త, ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోండి. సాతాని కడవరి దినాల్లో చాలా పన్నాగలు పన్నుతాడు. అదిగో యేసు అక్కడ ఉన్నాడు, యేసు ఇక్కడ ఉన్నాడని రకరకాల వార్తలు మీకు వినిపిస్తుంటాయి. ఏమీ వెనుక తిరగొద్దు, లోకం వైపు చూడొద్దు. లోకం అంతా మనల్ని ఆకర్షించడానికే చూస్తుంది. జాగ్రత్త సుమి. ఒక యవన స్త్రీగా చెప్తున్నాను, ఒక యవన సేవకుడికి చెప్తున్నాను, దేవుని వైపు చూడండి. కొంతమంది యవనస్తులు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో కూడా చెప్తున్నారు, ఆ సినిమా చూడండి, థియేటర్లోనే చూడండి, గొప్ప అద్భుతాన్ని మీరు చూస్తారంటున్నారు. ఏం చూస్తాం అద్భుతం అందులో? ఏముంది అందులో అద్భుతం? ఏముంది అందులో అద్భుతం? అద్భుతం దీనిని మించి ఇంకోటి లేదు. దీనిని మించిన అద్భుతం ఇంకొకటి లేదు. సో జాగ్రత్తగా యేసయ్య వైపు ఉండండి. ఇంకా ఏమన్నా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా ఒక క్లారిఫికేషన్ కోసం వీడియో చేస్తాను. ఎందుకంటే లెంతీ వీడియో కాదు, షార్ట్గా చేయాలని ఆశపడ్డాను. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.